రిపోర్టర్ బాలకుమార్ నుండి తెలుసుకుందాం. బాలా, అసలు సిపిఎం పార్టీ కార్యాలయానికి సంబంధించి రగడ ఏమిటి, ఎప్పటి నుంచి జరుగుతోంది, అలాగే ఇవాళ ఒక్కసారిగా ఇంత ఉద్రిక్తత ఏర్పడడానికి కారణం ఏంటి? రమణ, వరంగల్ సిపిఎం పార్టీ అర్బన్ పార్టీ కార్యాలయం కమిటీని ఎన్నుకున్నారు గత కొద్ది రోజుల క్రితం. అయితే దాంట్లో లోకల్ నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మెట్టు సీని వర్గం కావచ్చు, వాసుదేవ్ రెడ్డి వర్గాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. గత కొన్ని రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలతో పార్టీలో ఒక విభేదాలు సృష్టించారు. ఆధిపత్య పోరు కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రెండు పార్టీల మధ్యలో వర్గపోరుతో కార్యకర్తలంతా అయోమయం గురయ్యారు. గత కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి ఒక కీలక సమావేశం పెట్టుకున్నారు. పెద్ద నోట్ల రద్దు కావచ్చు, పార్టీ అంశాలపైన చర్చిద్దామని ఒక సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశంలోనే నేతలు పరస్పరంగా దాడులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రమశిక్షణ తప్పుతున్నారంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ్ రెడ్డి, మెట్టు సింగ్తో సహా ఒక 5గురిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కోపోద్రిక్తులైన మెట్టు సింగ్ వర్గం నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ రోజు పార్టీ కార్యాలయం పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. తమ బహిష్కరించడానికి నువ్వెవరంటూ వాసుదేవ్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. పార్టీ కార్యాలయానికి చొచ్చుకెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ కావచ్చు, ఇతర సామాగ్రిని అంతా కూడా ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సంధాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వాసుదేవ్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని అక్కడి నుంచి క్షేమంగా బయటకు పంపించారు. మొత్తం మీద పార్టీలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్ళింది. అయితే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వం ఇప్పటి వరకు ఈ లుకలుకలపై మాత్రం చర్చించేందుకు అంత దృష్టి సారించలేదు. దీంతోనే ఈ వివాదం కాస్త చిలికి గాలి వాళ్ళ మారిందని చెప్పుకోవచ్చు. రమణ, అంటే మరి దీనిపై జిల్లా ముఖ్య నేతలు ఏమంటున్నారు? వాళ్ళ వరకు వెళ్ళిందా ఈ విషయం? వెళితే కనుక అసలు వాళ్ళ వెర్షన్ ఏమిటి? వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? రమణ, సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఉన్నారు. మనం చెప్పుకోవచ్చు. వాసుదేవ్ రెడ్డి కూడా చాలా సీనియర్ నేత. దీంతో పాటు సిఐపి నాయకులు వీళ్ళందరూ కూడా నిన్న వీళ్ళంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మెట్టు సీని వర్గాన్ని కూడా ఆహ్వానించారు. దీంతో చర్చిస్తున్న సమయంలోనే ఒకరికొకరు పరస్పరంగా దూషణలు చేసుకున్నారు. ఈ దూషణలోనే వివాదం కాస్త భౌతిక దాడుల వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే వివాదం కొనసాగుతూనే ఉన్న క్రమంలో ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి దాడులకు తెగబడడం, ఇటు రాష్ట్ర నాయకత్వానికి కూడా ఈ సమాచారం ఉంది. కొద్ది రోజులుగా వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయం పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర దూషణలు చేసుకుంటున్నారు, పత్రికలకు ఎక్కుతున్నారు అని చాలా అంశాలు పార్టీ నాయకత్వానికి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ దృష్టి సారించకపోవడం వల్లే పరిస్థితి చేయి దాటిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బాలా.